హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్? నాది డే 7 టార్గెట్ కంప్లీట్ అయిందండి. టుడే వచ్చి డే 8. ఇది పేజెస్ వచ్చి 700 to 800 పేజెస్. ఫ్రెండ్స్ నాది వచ్చి థర్డ్ యూనిట్ ఒకసారి చూపిస్తా చూడండి, ఏవేవి చదవాలి ఏమనేసి. ఫ్రెండ్స్ యూనిట్ 3లో ఎక్కువ అనిమల్స్ గురించి ఉందండి. టైగర్స్ గురించి ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చి ఎలిఫెంట్స్ అంట, రకరకాల బర్డ్స్ గురించి అన్నిటి గురించి ఉంది. టైగర్ రిజర్వ్స్, ప్రాజెక్ట్ టైగర్, వీటి గురించి ఎక్కువ చదవాలండి. వీటి యొక్క రిపోర్ట్స్ ఉంది, అన్నీ చూడాలి. ఇది కంపల్సరీ చదవాలండి. టైగర్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ కంపల్సరీ చదవాలి. మళ్ళీ బర్డ్స్ గురించి కూడా ఉందంతా చూడండి. ఇక్కడ ఎలిఫెంట్స్ గురించి ఉంది. నెక్స్ట్ బర్డ్స్ వస్తాయి అన్నీ చూడండి. బర్డ్స్ గురించి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ రిపోర్ట్ 2023. ఇది కంపల్సరీ చదవండి ఒకసారి. దీని తర్వాత కొన్ని ప్రోటోకాల్స్ గురించి ఉంది, అవి చదవండి. నెక్స్ట్ వచ్చి యూనిట్ 4. అందులో వచ్చి ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాటి గురించి ఉందండి. కాలుష్యం గురించి ఉంది. మెయిన్ వాయు కాలుష్యం అంటే ఇంకా జల కాలుష్యం అవన్నీ వస్తాయి, అవంతా చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాటర్ అయితే కొంచెం ఎక్కువే ఉందండి, తక్కువ అయితే కాదు, ఎక్కువే ఉంది. అవి మనం చూసుకొని చదవాలి కొంచెం. మెయిన్ ఎలా చదువుతారంటే రిపోర్ట్స్ కొంచెం డిసెండింగ్ ఆర్డర్, అంటే 2024, 23, 22, 20 అట్లా చదవండి. డిసెండింగ్ ఆర్డర్లో చదవండి, వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అనిమల్స్ చూడండి ఇక్కడంతా. ఇవన్నీ చదవడం మనకంతా కొత్తగానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొత్త వాటి గురించి. అందుకోసం కొంచెం బాగానే ఉంటుంది, కానీ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాటి యొక్క నేమ్స్ అంతా, అవి ఎన్ని కేజెస్ వెయిట్ ఉన్నాయి, ఎట్లా ఏమనేసి, వాటి హైట్ ఎంత ఉంది, ఎట్లా అనేసి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి వాయు కాలుష్య సంఘటనలు. ఇందులో వచ్చి భోపాల్ దుర్ఘటన, ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్, ఇది కంపల్సరీ చదవండి. నెక్స్ట్ మ్యూస్ వ్యాలీ సంఘటన అంట, ఢిల్లీ వాయు కాలుష్యం, ఇవంతా చూడండి ఒకసారి. పొల్యూషన్స్ గురించి ఇచ్చారు, ఇది కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్ ఒకసారి. వాయు కాలుష్యం వివిధ రిపోర్ట్లు, ఇవి ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చి వాయు కాలుష్యంపై గవర్నమెంట్ తీసుకున్న చర్యలు, ఏమేమి తీసుకున్నది ఏమనేసి ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చి ప్రాజెక్ట్ చీతా 2009. ఇది వచ్చి లాస్ట్ ఇయర్ అంటే 2022లో తీసుకొచ్చారండి ఇండియాకి. ఇది చూడండి ఒకసారి.